నంద్యాల ఆయుష్ యోగా సెంటర్ నందు చిన్నారులకు సంక్రాంతి సెలవుల సందర్భంగా వివిధ విభాగాల నందు శిక్షణ 9 రోజుల పాటు ఇవ్వడం జరిగింది. ఆటలు, పాటలు, సంగీతం, నాట్యం, సాంస్కృతిక సంప్రదాయాలు మరియు భగవద్గీత శ్లోకాలు నేర్పించడంతో పాటు చదువు సులభంగా ఎలా చదవాలో ఇవ్వడం జరిగింది. అపర్ణ దీపిక ఆధ్వర్యంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో ఆయుష్ యోగా నిర్వాహకులు ఆనంద్ గురూజీ, సులోచన తదితరులు పాల్గొని శిక్షణ పొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు మన సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసేందుకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంపై నిర్వాహకులను అభినందించారు. ఇవన్నీ కూడా ఇటువంటివన్నీ జయించాలన్నా దయచేసి వారు క్లాసెస్ ఫలితాన్ని మీరు 1 వీక్ లో అనుభవిస్తారు. అది నేను గ్యారెంటీ. ఎందుకంటే గురూజీ మా దగ్గరే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మనకి అమ్మ మంచి విషయాన్ని నేను ఖచ్చితంగా తీసుకెళ్తాను, గురువు గారి సమక్షంలో అందరికీ విద్యను నేర్పిస్తాము అని చెప్పారు. ఒకసారి వారి మార్గంలో అందరూ నడుద్దాం, మనం కూడా గొప్ప స్థితికి ఎదుగుతాం. అలా మొట్టమొదటిగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ శిబిరాలను కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. సెంటర్ లో నిర్వహిస్తున్న బాల విజ్ఞాన కేంద్రాన్ని అపర్ణ గారు నిర్వహిస్తున్నారు. ప్రారంభ ప్రోగ్రామ్ కి రావడం జరిగింది. అలాగే పిల్లలు ఈ 10 రోజుల నుంచి శిక్షణా శిబిరంలో వాళ్ళు నేర్చుకున్న విద్యలని అన్ని ప్రదర్శించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. దీంట్లో నాకు ఒక అవకాశం ఇచ్చి నన్ను ఇన్వైట్ చేసినందుకు సంతోషము. అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు మరియు ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకు, పిల్లలకి అందరికీ కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి అపర్ణ గారు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. మా పిల్లల్ని కూడా ఈ యోగా సెంటర్లో చేర్పించాలని అనుకున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పిల్లలకి డాన్సులు కానీ, ప్రోగ్రామ్స్, శ్లోకాలు కానీ చాలా బాగా చెప్పారు. వాళ్ళందరికీ నా తరపు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన అపర్ణ గారికి మరియు యోగా సెంటర్ ఆనంద్ గురూజీ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై. వాటి గురించి తెలియజేస్తూ పిల్లలకు చదువులో ఏ విధంగా పట్టు సాధించాలనే విషయాల గురించి నేర్పిస్తూ పిల్లలకి ఇక్కడ బోరు కొట్టకుండా ఆటపాటలు, అలాగే క్లాసికల్ డ్యాన్స్, భరతనాట్యం ఇవన్నీ కూడా కేవలం ఈ 10 రోజుల కాలంలో నేర్పించడం అనేది చిన్న విషయం కాదు. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అపర్ణ గారికి, అలాగే గాయత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కేవలం 10 రోజుల్లోనే పిల్లలు ఇంత చక్కగా నేర్చుకున్నారంటే భవిష్యత్తులో వారికి ఇలాంటి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ యోగా కేంద్రంలో రేపటి నుంచి సాయంత్రం 6 గంటల నుంచి కూడా పిల్లలకి ఇక్కడ ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యోగా కేంద్రంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయము
నంద్యాల పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా రేపు 20వ తేదీ భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు 102 మందికి సుమారు 12-13 లక్షల రూపాయలు విలువ గల కృత్రిమ అవయవాలను కూడా నంద్యాలలో ప్రముఖులైన మన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు, అలాగే బైరెడ్డి శబరి గారు, మిగతా అతిథుల చేతుల మీదుగా వీటిని దివ్యాంగులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. ఇలా అనేక సమాజ సేవా కార్యక్రమాలను చేపడుతూ, అలాగే పేద విద్యార్థులను చదివిస్తూ, ఇలా మన భారతీయ సనాతన ఋషి సాంప్రదాయం నుంచి వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను కూడా పిల్లలకు నేర్పిస్తూ ముందుకు వెళ్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ముందు చేసేందుకు మేము కానీ, అలాగే మా యోగా సభ్యులు కానీ, భారత్ వికాస్ పరిషత్ సభ్యులు అపర్ణ గారికి, గాయత్రి గారికి ఎప్పుడు తోడు ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై గురు. ప్రశ్నలు మరియు వాటితో పాటు వారికి భవిష్యత్తులో ఉపయోగపడే కథలు ఇలాంటివన్నీ మనం ఆలయాల్లో ఎందుకు ప్రవేశించాలి, దేవీ దేవతల గురించి, అలాగే మన సైన్స్ సంస్కృతికి ఉన్న సంబంధం ఇలాంటివన్నీ వారికి తెలియజేయడం జరిగింది. వారందరూ నేర్చుకుని పిల్లలు వారు ఎంతో ప్రదర్శనగా తక్కువ సమయంలోనే చాలా బాగా నేర్చుకున్నారు. 10 నుంచి 1 గంట వరకే అని మొదటగా చెప్పడం జరిగింది. తర్వాత పిల్లలు 10 నుంచి 4 వరకైనా పేరెంట్స్ అంగీకరించి వారు మా దగ్గరికి పంపించారు. ప్రతిరోజు వారికి అల్పాహారాన్ని, భోజనాన్ని ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలకు మరియు సంగీతం మాస్టారుగా శ్రీమతి గాయత్రి గారు మరియు యోగా గురువుగా కొల్లి సూర్యనారాయణ గురూజీ గారు మమ్మల్ని మొట్టమొదటగా ప్రారంభింపజేయడానికి, దీనికి ప్రోత్సహించడానికి ఈ నిర్వహణ అంతటియు సులోచన మేడం గారు మరియు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ శ్రీమతి శ్రైలజ గారు మాకు మొదట సహకారాన్ని అందించారు. పిల్లలందరినీ చూసుకోవడానికి, వీరికి భగవద్గీత శ్లోకాలు చెప్పడానికి శ్రీమతి అనురాధ గారు, ఈ విధంగా ప్రతి ఒక్కరూ మాకు సహకరించారు. నృత్యము మరియు సంగీతము వీరికి సంబంధించి ఒక్కొక్క రోజు, అలాగే శ్రీ చౌడూరు ఈశ్వరెడ్డి గారు ఎస్ఎస్ఎఫ్ జోనల్ ధర్మ ప్రచారక్ వారు, శ్రీమతి రమా జాదవ్ గారు వివేకానంద స్వామి జయంతి రోజు, ఇలా చాలా మంది పెద్దలు వచ్చి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు మాకు సహకరించారు, పిల్లల్ని మోటివేట్ చేశారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు, తల్లిదండ్రులకు, గురువులకు పాదాభివందనాన్ని చేస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలకు అందరూ. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో, సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.